లేఖల గురించి మాట్లాడాలి. ప్రేమ జంటగా నటించినటువంటి మా వరుణ్ తేజ్ ని, ప్రజ్ఞ జైస్వాల్ ని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీతో చాలా కబుర్లు చెప్పుకోవాలి. రండి రండి రండి. అబ్బాయి పొడుగును చూసి ఆ అమ్మాయిని పెట్టారా, లేకపోతే ఆ అమ్మాయి పొడుగు సాగడానికి ఏమైనా, అంటే అందరం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తాం, ఆ అమ్మాయిని పొడుగు చేశారా? బాబు ఒక నిచ్చెనుంటే ఇస్తారా? పక్కన వేసుకుని మాట్లాడతాను. బాబు నువ్వు బాడీ గార్డ్వా? ఇక్కడ కూడా యుద్ధమా? విభో శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి బాబు, అమ్మాయికి కొంచెం కొంచెమే వచ్చు కాబట్టి ముందు మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎప్పుడన్నా స్వయంగా ప్రేమ లేఖలు రాశారు? నేను సిగ్గుపడిపోతున్నాను. అయితే రాసే ఉంటారు, ఇంత సిగ్గుపడ్డారంటే. నేను వాళ్ళ అరుపుని చూసి ఆగిపోయాను అంటే. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు రాయలేదు. ఓకే, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రేమ లేఖ రాయలేదండి. మా నాన్న ముందు కూర్చోబెట్టి రాసావని అడిగితే ఏం చేస్తాను? ఓకే, ప్రేమ లేఖ రాయలేదు సరే, టైప్ చేశారా? అంటే ఇప్పుడు లేఖలు రాయారు కదా నాగబాబు గారు, మీకు తెలియదు కదా రాశారా పోస్ట్లో వేసారా అని. అని పద్మ గారు కాదు, అక్కడున్న ఎవరిని పిలిచా క్వశ్చన్ అడిగినా ఎవరు నాలా నవ్వుతారు తప్ప చెప్పరు. ఓ, అయితే మీరు చెప్పకనే మేము అర్థం చేసుకున్నాను. కొన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఓ ఓకే, ఎవరు ఏమిటి తర్వాత మనం మాట్లాడుకుందాం. అందమైన భామ, ముసి ముసి నవ్వుల చిన్నారి. ఈ ప్రేమలేఖల కాన్సెప్ట్ ఏమిటమ్మా? ఉభయ కుశలోపరి, మీరు క్షేమమా? ఇచ్చట నేను క్షేమమని మీరు క్షేమమని తెలుస్తున్నాను. వద్దు, అంత బ్లాంక్ లుక్ వద్దు. హ్యావ్ యూ ఎవర్ రిటన్ ఎ లవ్లీ లవ్ లెటర్? Being honest, no. అందరూ ఇవాళ అబద్ధాలు చెప్పాలని నిర్ణయించుకుని వచ్చారు నాన్నగారు, ఏం చేయలేము వీళ్ళని. మీ అమ్మ నాన్న కూడా ఉన్నారా ఇక్కడ? వీళ్ళమ్మ నాన్న ఉన్నారు కాబట్టి మొహమాట పడ్డాడు అబ్బాయి అంటే అర్థం ఉంది. మీ అమ్మ నాన్న ఇక్కడ లేరు కదా? Later for the movie. ఓకే రైట్. బట్ సీరియస్లీ ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం. కంచె నేను ఎలా అర్థం చేసుకోను? ఇది యుద్ధ నేపథ్యంలో ఉన్న కథ, ప్రేమ నేపథ్యంలో ఉన్న కథ. మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ ప్రేమ లేఖల ఎంత ఇంపార్టెంట్ ఈ కథల్లో? అంటే బేసిక్గా కంచె అనేది వార్ ఫిల్మ్ నేపథ్యంలో జరుగుతుంది, వార్ నేపథ్యంలో. బట్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. అక్కడి నుంచి ఒక కుర్రాడు ప్రేమించి దాని తర్వాత తన లైఫ్లో ఏ సన్నివేశాలు అని చూపించిన సినిమాలో. అండ్ సో ప్రైమరీ ఇట్స్ లవ్ స్టోరీ కంచె. లవ్ స్టోరీకి అయితే మీరు కొంచెం అంత కష్టపడక్కర్లేదు. మామూలుగా అయితే చాక్లెట్ బాయ్గా, లవర్ బాయ్గా కనిపించేయచ్చు, కానీ దీనికి కొంచెం ఎక్కువ కష్టపడ్డారు. కమింగ్ టు యువర్ లుక్, గోయింగ్ బ్యాక్ టు 1930s లైక్ ఎ ప్రిన్సెస్, రాయల్ ఫ్యామిలీ నుంచి మీకు ఎలా అనిపించింది? The look that you had created for the film, how difficult was it or how exciting was it? It was more exciting than difficult. It was very exciting to play Sita Devi. I think I'm in awe of that character. She is so beautiful and her principles and values are something that I would want to achieve at some point in my life. So I was very excited and I've put in all that I could to play Sita Devi to my best. ఓకే అండి, ఇంకొకటి ఒకే ఒక్క విషయం అడిగి పంపించేస్తా. ఇప్పుడు ఇది ప్రేమ లేఖ, ప్రేమ కథలు, ప్రేమే లవ్ స్టోరీనే ప్రధానం అన్నారు కదా, మరి ఈ లుక్ ఏంటి, ఆ కష్టం ఏంటి, ఆ గడ్డం ఏంటి, ఆ యుద్ధం ఏంటి, ఆ బాడీ ఏంటి, ఈ కష్టం ఏంటి చెప్పండి. అది కూడా నా లుక్ ఏంటి? ఇవ్వమ్మా మైక్ ఇవ్వ బాబుకి. అంటే అది నా కంచె లుక్, ఇది నా లోఫర్ సినిమా లుక్ ఇది. సో ఇది పూరి జగన్నాథ్ గారి సినిమా చేస్తాను. క్షమించాలి మిస్ అయ్యి. పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తాను. ఇది ఆ లుక్ ఇంక ప్రస్తుతం. సో ఇది దానికి దీనికి సంబంధం లేదు, కానీ దానికి చాలా కష్టపడ్డారు ఆ లుక్ కి. అంటే గడ్డం తీయడం కూడా చాలా ఆలోచించాను నేను. క్రిష్ దగ్గరుండి మరీ గడ్డం గీయించాడు నా సినిమాలో. సో కొంచెం కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను లుక్ అని రావడానికి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో